నమస్తే, వెల్కమ్ టు విజిల్. జనసేన పార్టీ విస్తరణపై పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ నుంచి వచ్చిన రాజకీయ స్ఫూర్తే తనకు బలమని పవన్ కళ్యాణ్ గతంలో పలుమార్లు చెప్పారు. ఇప్పుడు అదే తెలంగాణలో జనసేనను బలోపేతం చేయాలనే లక్ష్యంతో పవన్ ముందుకెళ్తున్నట్లు సమాచారం. తెలంగాణలో తన అభిమానులు జనసేనకు అనుకూలంగా ఓటు బ్యాంకు ఉందని పవన్ భావిస్తున్నారని, దాన్ని కాపాడుకోవాలంటే పార్టీని బలంగా నిలబెట్టడం అవసరమని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జనసేన ఈ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కసరత్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో అదే అంశాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గతంలో తెలంగాణలో జరిగిన పలు ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీకి మద్దతు తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి కూడా. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలా లేక కూటమిగా ముందుకు వెళ్లాలా అనే అంశంపై స్పష్టత కోసం ఈ భేటీ జరిగిందని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. అమిత్ షాను కలిసిన పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలు, పార్టీ వ్యూహాన్ని ఆయనకు వివరించినట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో జనసేనకు బలమైన మద్దతు ఉండడంతో దాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ అవసరమైతే ఒంటరిగా బరిలోకి దిగేందుకు కూడా జనసేన సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలపై కూడా ఈ భేటీలో అమిత్ షాతో చర్చించినట్లు సమాచారం. జూన్ నాటికి ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో వాటిలో జనసేనకు అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీ, టీడీపీ అభ్యర్థులకు జనసేన మద్దతిచ్చిందని, ఈసారి తమ పార్టీకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల సమయంలో అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ కావడంతో ఈ సమావేశానికి రాజకీయంగా మరింత ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఏపీలో జనసేనకు తగిన స్థానం కల్పించాలని కూడా పవన్ కోరినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు విషయాలను పవన్ అమిత్ షాకు వివరించినట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామాలన్నీ రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొత్త మార్పులకు దారితీస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.